Welcome to AVM Math Hub. Today I'm discussing one very important theorem. That name is general quadrature formula or Newton-Cotes quadrature formula for equidistance ordinate. Statement: let y is equal to f of x be a function which takes the values y0, y1, y2 and so on yn, and corresponding to the values of the arguments x0 is equal to a, x1 is equal to a plus 1h, x2 is equal to a plus 2h and so on, xn is equal to a plus nh, that is equal to b. And here let us assume that the starting point is a and the ending point is b. That means what we can write here, a closed interval a comma b can be divided into n subintervals. ఇక్కడ closed interval a comma b ని n subintervals గా మనం డివైడ్ చేసాం అనమాట. కాబట్టి ఫస్ట్ దాన్ని a, let us assume that x0 is equal to a and the last one xn is equal to a plus nh అనమాట. The remaining all are in betweens of a and b. ఓకేనా? ఇంకా ఈ రిమైనింగ్ అన్ని కూడా a కి b కి ఇన్ బిట్వీన్స్ లో ఉన్నాయి అనమాట. So that b minus a is equal to nh, b minus a by n is equal to h, లేదా by h is equal to n అనమాట. Then the formula is integral x0 to xny dx is equal to h into n into y0 plus n square by 2 into del y0 plus n cube by 3 minus n square by 2 del square y0 by 2 factorial plus and so on up to n plus 1 terms. So this is the statement for general quadrature formula. Now we solve this theorem. Proof: let differential arguments అంటే మనం ఏం చెప్పుకున్నాము, x0, x1 and so on at a corresponding entries అంటే y0, y1 and so on అన్నమాట, or given as below the table, and we take to divide a quadrature formula for it. సో నేను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ రాసుకుందాం. ఆ టేబుల్ని మనం ఎలా చెప్తామంటే ఇక్కడ చూపిస్తాను మీకు. సి ఇక్కడ చూడండి, ఇక్కడ x0, ఇది y0. ఫస్ట్ ఏంటిది, x1 ఎలా వస్తుందంటే x0 ప్లస్ h ఇజ్ ఈక్వల్ టు x1, x0 ప్లస్ 2h ఇజ్ ఈక్వల్ టు x2, x0 ప్లస్ 3h ఇజ్ ఈక్వల్ టు x3 and so on. The last term ఏంటిది, x before term xn minus 1 and the last term ఏమవుతుంది, x0 plus nh is equal to xn, x0 plus n minus 1 into h అన్నమాట. అలాగే సిమిలర్లీ x1 కదా, ఇక్కడ x0 ఇది y0 అయితే ఇది x1 అయితే this is y1 and y2 and y3 and so on yn minus 1 and it is called yn అన్నమాట, yn. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే లెట్ ఒక ఈక్వేషన్ తీసుకుంటే క్యాపిటల్ I is equal to ఇంటిగ్రల్ x0 to xn y dx, that is equal to x0 to ఇక్కడ xn అంటే ఎంత, x0 plus nh కదా, x0 plus nh into y into dx. That implies integral x0 plus
x naught plus nh y dx is equal to x naught plus nh. ఇక్కడ ఏం రాస్తానంటే y ఈజ్ ఎనీ ఫంక్షన్. ఆ వైని ఎలా తీసుకుంటారు అంటే మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అనమాట. వైని ఎలా తీసుకుంటారు అంటే మీకు ఇష్టం వచ్చిన ఫార్ములా. అంటే ఏంటిది, మనకి న్యూటన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉంది. అలాగే మిగతా మిగతా ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా రాసుకున్నాను. న్యూటన్ ఫార్వర్డ్ తీసుకుంటాను. అంటే వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్ స్క్వేర్ వై నాట్ ప్లస్ u into u minus 1 into u minus 2/3 factorial del cube y naught plus and so on close into dx. సో ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఒక ఫార్ములా నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా. దట్ ఇంప్లైజ్ అంటే నెక్స్ట్ ఏం రాస్తానంటే నేను ఇంటిగ్రల్ x naught to x naught plus nh y dx is equal to integral x naught to x naught plus nh. ఇక్కడ ఇక్కడ dx అనేది ఉంది కదా. దీన్ని ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. వై నాట్ అంటే వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ స్క్వేర్ మైనస్ యూ బై 2 ఫ్యాక్టోరియల్ దీని బ్రాకెట్ పెట్టండి ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్ ప్లస్ అలాగే ఇక్కడ ఒక యూ ఇక్కడ ఒక యూ ఇక్కడ ఒక యూ యూ క్యూ మూడింటిని మల్టిప్లై చేస్తే యూ క్యూ మైనస్ 3u స్క్వేర్ ప్లస్ 2u బై 3 ఫ్యాక్టోరియల్ డెల్ క్యూబ్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. ఆన్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆన్ మేకింగ్ సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఆన్ మేకింగ్ సబ్స్టిట్యూషన్ ఏమేమి సబ్స్టిట్యూట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాం. అంటే మనకు తెలిసిన ఫార్ములాస్లో అంటే చూడండి ఇక్కడ ఎక్స్ నాట్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఇది వైడిఎక్సే కదా మనకి. అండ్ ఇక్కడ కూడా ఇది స్టార్ట్ అయింది ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. ఫస్ట్ది వై నాట్, ఇక్కడ వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్ వై నాట్ అలాగే ఉంది. ఎక్స్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్ వై నాట్ అలాగే ఉంది. రెండోది ఏముంది, యూ స్క్వేర్ మైనస్ యూ బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ డిఎక్స్ అనేది ఉంది కదా. ఆ డిఎక్స్ గురించి ఏం మాట్లాడతానంటే ఆన్ మేకింగ్ సబ్స్టిట్యూషన్. దీనికి ఒక ముందు మనకేం తెలుసు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ కదా. అదే ఆర్ ఇక్కడ ఎన్హెచ్ బదులు మనకంతా యూలో రాసుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ యూహెచ్ అనుకుంటా. ఎందుకని అంతా యూలో ఉంది కాబట్టి. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఎంత అవుతుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ 0 అయిపోద్ది. ఇక్కడ అప్పుడు హెచ్ అలాగే ఉంటుంది. హెచ్ ఇంటూ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తే డిఎక్స్ బై డియు ఇజ్ ఈక్వల్ టు హెచ్ ఒకటే. యూ అనేది ఒకటి అయిపోద్ది, హెచ్ ఒకటి ఉంటుంది. ఆ డియు యువతలకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ డియు. ఓకేనా. సో ఇప్పుడు ఇదే వాల్యూస్ ఈ డిఎక్స్ అంటే హెచ్ ఇంటూ డియు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ డిఎక్స్ ఈ డిఎక్స్ ప్లేస్లో హెచ్ ఇంటూ డియుని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. డెల్ ఇంటూ వై నాట్ ప్లస్ నెక్స్ట్ ఏంటిది యూ స్క్వేర్ మైనస్ యూ బై 2 ఫ్యాక్టోరియల్ దీనికి బ్రాకెట్ పెట్టండి డెల్ స్క్వేర్ వై నాట్ ప్లస్ ఇంకోటి ఏంటిది యూ క్యూబ్ మైనస్ 3u స్క్వేర్ ప్లస్ 3u బై 3 ఫ్యాక్టోరియల్ డెల్ క్యూబ్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్ బ్రాకెట్ క్లోజ్. డిఎక్స్ అంటే హెచ్ ఇంటూ డియు కదా. ఇక్కడ హెచ్ ఇంటూ డియు, ఇక్కడ హెచ్ని ఇక్కడ పెట్టుకుందాం, బయట ఇక్కడ పెడతాం.
హెచ్‌ని. నెక్స్ట్ స్టెప్‌లో బయటపడేద్దాం. హెచ్ ఇంటూ ఇప్పుడు చూడండి. హెచ్ ఇంటూ ఆహ్, ఎక్స్ నాట్ టు ఎక్స్ నాట్ అంటే ఎంత మనకి 0 కదా! ఇది 0. ఎక్స్ నాట్ 0 టు ఇదేంటిది? ఎంత టర్మ్ అంటే ఎక్స్ నాట్ టు ఎన్ అనమాట. ఎక్స్ నాట్ అంటే 0 కాబట్టి 0 టు ఎన్ అనమాట. కాబట్టి ఇప్పుడేమవుతుందంటే యు ఇంటూ వై నాట్ యు ఇంటూ యు ఇంటూ వై నాట్ ప్లస్ యు ఇంటూ డెల్ వై నాట్ అంటే వై నాట్ ప్లస్ ఇక్కడ వై నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. వై నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం స్టార్టింగ్‌లో ఇనీషియల్ వాల్యూ కదా! ఇనీషియల్ వాల్యూ వై నాట్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వై నాట్ కాబట్టి ఎక్కడుంది ఇక్కడ? అప్ టు n+1 టర్మ్స్ రాసాము. యు ఇంటూ హెచ్ ఇంటూ యు ఇంటూ వై నాట్ ప్లస్ యు స్క్వేర్ బై 2. యు స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ అంటే 2 ఇంటూ డెల్ వై నాట్. డెల్ వై నాట్ డెల్ యు స్క్వేర్ కదా! యు స్క్వేర్ బై 2 యు స్క్వేర్ బై 2 డెల్ ఇంటూ వై నాట్. డెల్ ఇంటూ వై నాట్ ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే ఈ బ్రాకెట్ ఇది యు క్యూబ్ బై 3 మైనస్ యు స్క్వేర్ బై 2 ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఓకేనా? యు స్క్వేర్ ఇక్కడ డెల్ స్క్వేర్ ఉంది కాబట్టి మీరు యు స్క్వేర్ అంటే ఏం రాస్తున్నారంటే ఇక్కడ యు క్యూబ్ బై 3 యు క్యూబ్ ఇది డెల్ స్క్వేర్ వై నాట్ కదా! డెల్ క్యూబ్ వై నాట్ అండ్ ప్లస్ 1 ప్లస్ యు పవర్ 4 బై 4 మైనస్ 3 ఇంటూ యు క్యూబ్ బై 3 ప్లస్ 2 ఇంటూ యు స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ చేస్తున్నాం మనం. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తుంటే ఇదంతా మనకి వస్తుందనమాట. ఇంటూ డెల్ క్యూబ్ వై నాట్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ 0 టు ఎన్. మళ్ళీ చూద్దాం. వై నాట్ ఉంది ఇక్కడ. ఇంటూ డియు. వై నాట్ ఇంటూ డియు. డియుని ఇంటిగ్రేటింగ్ చేస్తే యు. కాబట్టి యు ఇంటూ వై నాట్ ఫస్ట్ టర్మ్. ప్లస్ ఇంటిగ్రల్ యు ఇంటూ డియు అంటే యు స్క్వేర్ బై 2. ఈ డెల్ వై నాట్ ఉంది కదా! డెల్ వై నాట్ ప్లస్ యు స్క్వేరు ఈ 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ పెట్టేసేయండి. ఇదంతా ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ యు స్క్వేర్ ఉంది. యు స్క్వేర్ ఇంటూ డియు అంటే యు క్యూబ్ బై 3 మైనస్ యు ఇంటూ డియు అంటే యు స్క్వేర్ బై 2 డెల్ స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ చూడండి డెల్ క్యూబ్ వై నాట్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇక్కడ వచ్చేసింది. యు క్యూబ్ అంటే ఎంత డిఫరెన్షియేటింగ్ చేస్తే యు పవర్ 4 బై 4 మైనస్ 3 ఇంటూ యు స్క్వేర్ అంటే డిఫరెన్షియేటింగ్ చేస్తే యు క్యూబ్ బై 3 అండ్ అగైన్ ప్లస్ 2 ఇంటూ యు అంటే యు స్క్వేర్ బై 2. ఓకేనా? అండ్ సో ఆన్ లిమిట్స్ అంతా 0 టు ఎన్ అనమాట. మనకి 0 టు ఎన్. మరలా ఇక్కడ 0 టు ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఇక్కడ మనకేముందంటే యు ప్లేసుల్లో నేను ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పుట్ యు ఈజ్ ఈక్వల్ టు ఎన్. పుట్ యు ఈజ్ ఈక్వల్ టు ఎన్. యు ప్లేస్‌లో ఎన్ పెడితే ఎన్ ఇంటూ వై నాట్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై 2 డెల్ ఇంటూ వై నాట్ ప్లస్ ఎన్ క్యూబ్ బై 3 మైనస్ ఎన్ స్క్వేర్ బై 2 డెల్ స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎన్ పవర్ 4 బై 4 మైనస్ 3 ఇంటూ ఎన్ క్యూబ్ బై 3 ప్లస్ 2 ఇంటూ ఎన్ స్క్వేర్ బై 2 2 క్యాన్సిల్ అయిపోద్ది. 2 క్యాన్సిల్ అయిపోద్ది ఇంటూ డెల్ క్యూబ్ వై నాట్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్
and so on, plus and so on. So it is called the ఇదేగా మనకు కావాల్సింది. it is called general quadrature formula, hence solved. Okay, now this is the way we have to solve any theorem and any problem by using the statement. Okay, now thank you so much. Have a nice day.